మీకు సొంత ఊరు అనగానే ఏం గుర్తొస్తుంది? నాకైతే సొంత ఊరు అంటే ఒక మెమరీ ట్రెజర్ బాక్స్ లాంటిది. సో ఈరోజు నాతో పాటు మిమ్మల్ని మా సొంత ఊరికి తీసుకెళ్తున్నాను. ఊరు ఎంత స్పెషలో అలాగే ఊరికి వెళ్ళే ఈ దారిలో కూడా నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నాతో పాటు మీకు చెప్తాను రండి. సో ఇక్కడ మనం చూస్తుంది వరి పంట అంటారు, అంటే ప్యాడీ. ఈ ఊరిలో అయితే వరి పంట సంవత్సరానికి 3 సార్లు వేస్తారు, అంటే 3 times క్రాప్ అన్నమాట. కొన్ని దగ్గరలో 2 times వేస్తారు 6 monthsకి ఒకసారి, కొన్ని దగ్గరలో 1 time. ఈ డిఫరెన్స్ ఎందుకంటే సాయిల్ ఎంత ఫర్టైల్గా ఉంటుందో దాన్ని బట్టి వరి పంట వేస్తారు. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ ఊరిలో మా మమ్మీ టీచర్గా 5 to 6 years వర్క్ చేశారు. ఇదే గవర్నమెంట్ స్కూల్. ఇది నాకు మేజర్ మెమరీ. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు కట్టుకునే ఇటుకలు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. సో ఇక్కడ అయితే మట్టిని, అంటే ఇసుక లేకుండా కొద్దిగా జిగురుగా ఉండే మట్టిని తీసుకొని మౌల్డ్స్లో వేస్తారన్నమాట. ఆ ఇటుకల్ని ఎండలో ఎండబెడతారు, తర్వాత ఫైర్తో కాలుస్తారు. సో నిప్పుతో కాల్చిన తర్వాత అవి గట్టి పడతాయి. అవి గట్టి పడిన తర్వాత మనకి అమ్ముతారన్నమాట. సో ఇటుకలు ఈ ప్లేస్ అంతా ఎక్కువ ఇటుకలు తయారు చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కాలుస్తున్నారు ఇటుకల్ని. సో ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. సో ఇక్కడ అయితే బీరం గుంట ఇటుకలు, ఒక్కొక్క ఇటుకలకి ఒక్కొక్క ఊరి పేరు ఉంటుంది. సో ఈ ఇటుకలను అయితే బీరం గుంట ఇటుకలు అంటారు. ఇంకా ఇదైతే ఆమలూరు అంటారు. ఇంకా ఆమలూరు ఇంకా పక్క ఊర్లు కూడా ఎక్కువ ఇటుకలు చూస్తాం మనము. సో మనకి దారి అంతా ఇంకా కొబ్బరి చెట్లు, అలాగే తాడి చెట్లు, తోటలు, అలాగే రొయ్యల గుంటలు ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే మనం ఏ వెహికల్లో వెళ్ళినా పక్కన ఇటు అటు ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి చల్లగా గాలి వీస్తుంది. మనకు అసలు ఎండని కూడా అనిపించదు. సో ఆ పొలాలు అలా చూసుకుంటూ ఆ జర్నీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అయితే మా జర్నీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ఊరు వెళ్ళిన తర్వాత సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్.